ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Download and subscribe to ETV Pen. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. నాన్న బయట అడుగు పెట్టాలంటే నేను లోపలికి అడుగు పెట్టాల్సిందే. ఆదర్శ్, ఇది కల కాదా, నిజమా? నా కీర్తి నా ఆఫీస్కి నైట్ 10:30కి వచ్చిందా? అమ్మో, దేవుడు నేను కోరిన కోరికలు కూడా తీర్చేస్తున్నాడా? థ్యాంక్ యూ స్వామి. ఆదర్శ్, నీతో కొంచెం మాట్లాడాలి. మరి ఇంకా అక్కడ నిలబడ్డావు ఎందుకు? రా. దేని గురించి? నేను నీతో గొడవ పడ్డానికి కానీ వాదించడానికి కానీ రాలేదు. మా నాన్న విషయంలో ఏం జరిగిందో ఎందుకు జరిగిందో నీకు బాగా తెలుసు. ఏం తెలుసు? అసలు ఏం జరిగిందో నాకు గుర్తే లేదు. కొంచెం గుర్తు తెప్పించడానికి ట్రై చేయవా? మా నాన్న స్టేషన్ నుంచి బయటికి రావాలి ఆదర్శ్. ఇప్పుడు టైం లేదు. నేను నా మనసును చంపుకొని నా ఆత్మాభిమానాన్ని పక్కన పెట్టి నా అహంకారాన్ని పక్కన పెట్టి వేరే గత్యంతరం లేక నీ దగ్గరికి సహాయం అడగడానికి వచ్చాను. స్త్రీ జాతి శివంగి లెక్చరర్ మేడం కీర్తి గారు తన పొగురుని గట్టు మీద పెట్టి నన్ను హెల్ప్ అడగడానికి వచ్చారా? ఏంటి మేడం, ఈ టైంలో వచ్చి మీరు జోక్ చేయాలని ఎలా అనిపించింది? నా విషయంలో నువ్వేం చేయాలో చేసావు, నీ విషయంలో నేనేం చేయాలో చేసేసాను. చెల్లుకి చెల్లు. ఇంకా హెల్ప్ చేయడాలు ఏమీ లేవు. వెళ్ళిపో. నీకు చేతులు దండం పెట్టి అడుగుతున్నాను, మా నాన్నని ఎలాగైనా విడిపించు. వా, ఏం పెర్ఫార్మెన్స్ చేస్తున్నావే! ఆ రోజు నడి రోడ్డు మీద నా చెంప పగలగొట్టి అందరికీ రీల్స్ షో వేసి నా పరువు మొత్తం మూసీ నదిలో కలిపేశావు. ఈరోజు మీ నాన్న యాక్సిడెంట్ చేసి జైల్లో ఉండేసరికి పరువు లేని నా కొడుకు దగ్గరకు వచ్చి సహాయం చేయమని అడుక్కుంటున్నావు. ఏం లెక్చరర్ ఇది? నీ క్యారెక్టర్ అంటే వైల్డ్ ఫైర్. ఇలా నన్ను రిక్వెస్ట్ చేస్తుంటే నీ క్యారెక్టరైజేషన్ పడిపోవట్లా? ఒకసారి ఆలోచించు. ప్లీజ్ ఆదర్శ్, ఇవన్నీ మాట్లాడుతూ టైం వేస్ట్ చేస్తాయి. అక్కడ మా నాన్న మీద కేసు ఫైల్ అయ్యే ఛాన్స్ ఉంది. నేను మా కుటుంబం పరువు కోసం గత్యంతరం లేక ఇక్కడికి వచ్చాను. ఇలాంటి టైంలో నన్ను ఎగతాళి చేసి మాట్లాడుకో. ఆపా. నువ్వు అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకునే రకం. మొదట్లో నీకెంతో మర్యాద ఇచ్చేవాడిని, కానీ దాన్ని నీ పొగరుతో నిలబెట్టుకోలేకపోయావు.
ఇప్పుడు నా దృష్టిలో నీకు ఎలాంటి మర్యాద లేదు. మర్యాదగా వచ్చిన దారిలో వెనక్కి వెళ్ళిపో. ప్లీజ్ ఆదర్శ్, నన్ను అర్థం చేసుకో. ఇక్కడ ఉండటం నీకే మంచిది కాదు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోలేనంత చిన్నపిల్లవు కాదని నేను అనుకుంటున్నాను. జాగ్రత్తగా వెళ్ళిపో. ఆగు. ఒకప్పుడు నీ కళ్ళల్లో పొగరు అహంకారం మాత్రమే కనపడేవి, కానీ ఈ క్షణం అవేవి నీ కళ్ళల్లో కనపడట్లేదు. అదిగాక నా కాళ్ళ దగ్గరకు వచ్చి అడుక్కున్నావు కాబట్టి సర్లే, నీకు హెల్ప్ చేస్తాను. చాలా థ్యాంక్స్ ఆదర్శ్. వెంటనే ఎస్ఐకి కాల్ చేసి మా నాన్నని విడిపించు. తప్పకుండా విడిపిస్తాను, కానీ నాదో కండిషన్. ఏంటది? కళ్యాణ్కి ఎటువంటి ప్రమాదం జరగకూడదని దోష నివారణగా జరుగుతున్న నా పెళ్లి ఎలాంటి అవాంతరాలు రాకుండా చెయ్యాలని అక్క వాళ్ళెంతో కష్టపడుతున్నారు. కానీ దేశముఖి పిన్ని వల్ల అడుగడుగునా అవమానాలు భరిస్తూ వస్తున్నారు. వచ్చిన బంధువులు కూడా బావగారి గురించి సూదుల్లాంటి మాటలు అంటూ ఉన్నా మౌనంగా సహిస్తున్నారు. పెళ్లి ఇంట్లో కాకుండా ఏ గుడిలోనో చేస్తుంటే అక్క వాళ్ళకి ఈ భారం తప్పుండేది. పెదాలపై చిరునవ్వు ఉండాల్సిన టైంలో కళ్ళల్లో బాధ ఉండేలా చేశాను. ఇక ముందు ఆ కళ్ళు కన్నీటి చెరువులవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దేవిక. దేవిక, పెళ్లి జరుగుతుందన్న సంతోషంలో ఉండాలి కానీ ఇలా మూడాఫ్లో ఉన్నవెందుకు? మా మేనత్త అన్న మాటలకి ఫీల్ అవుతున్నావా? లేదండి, అక్క వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాను. అన్నయ్య గారు ఇంకా ఇంటికి రాలేదని టెన్షన్ పడుతున్నావా? అవునండి, పిన్నిగారు కూడా మీ అక్క బావలతో అక్షంతలు వేయించుకోమని చెప్పారు కదా. కీర్తి బావగారిని వెతకడానికి ఈ టైంలో వెళ్ళింది. ఈ ఇబ్బందులన్నీ చూస్తుంటే హ్యాపీనెస్ ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? అది నిజమే అనుకో, కానీ కొన్ని మన ప్రమేయం లేకుండానే జరిగిపోతూ ఉంటాయి. అది డెస్టినీ. అన్నయ్య గారు ఎక్కడున్నా కీర్తి తీసుకొస్తుంది. నువ్వు అతిగా ఆలోచించకుండా ఇదిగో టాబ్లెట్ వేసుకో, టైం అవుతుంది. మా మోసి కరెక్ట్ పాయింట్ చూసి కొట్టింది. ఆ రాజశేఖర్ ఎక్కడ తాగి పడిపోయాడో ఎవ్వరికీ తెలీదు. ఆ తాగుబోతు ఎప్పుడింటికి రావాలి, ఎప్పుడు మా మీద అక్షింతలు వేయాలి. ఇంట్లో ఒక్కరికి కూడా పెళ్లి సంతోషం లేకుండా ఒక సస్పెన్స్ మూడ్ ఉండేలా వండర్ఫుల్గా చేసింది. అక్క, కీర్తి ఏమైనా కాల్ చేసిందా? లేదు దేవిక, మేం ఫోన్ చేస్తుంటే నాట్ రీచబుల్ వస్తుంది. ఇక్కడేమో పిన్ని గారు మేమిద్దరం జంటగా మిమ్మల్ని ఆశీర్వదిస్తే తప్ప ఒప్పుకోను అన్నట్టు కండిషన్ పెట్టింది. ఆయన ఎక్కడున్నారో
ఎంతవరకు ఆచూకీ తెలియలేదు. ఇప్పుడు ఏం చేయాలో ఏమో, నాకు కాళ్ళు చేతులు ఆడట్లేదు. దేవిక, నీ పరపతి ఉపయోగించి ఏదో ఒకటి చేసి మీ బావగారు ఎక్కడున్నారో కనుక్కోమ్మా. అల్లుడి గారి ఆచూకీ తెలిస్తే గాని ఈ సమస్యకు పరిష్కారం లేదు. పర్సనల్ విషయాలకి నీ పవర్ని యూజ్ చేయవని నాకు తెలుసు దేవిక. పోనీ అనఫీషియల్గా చెప్పి పోలీసులతో అన్నయ్య గురించి వెతికించొచ్చు కదా. అనొఫీషియల్గా ఎందుకులేండి, ఒఫీషియల్గానే కాల్ చేస్తాను. నమస్తే మేడం. హలో సిఐ గారు. ఈ టైంలో ఫోన్ చేశారేంటి? ఏదైనా సీరియస్ మ్యాటరా మేడం? అవును సిఐ గారు, మా బావగారు రాజశేఖర్ గారు ఉదయం నుంచి కనబడకుండా పోయారు. ఎక్కడున్నారో ఇన్ఫర్మేషన్ లేదు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇంట్లో వాళ్ళందరూ చాలా టెన్షన్ పడుతున్నారు. కొంచెం మీరు ఎంక్వైరీ చేస్తారని కాల్ చేశాను. నేను పక్కాగా ఎంక్వైరీ చేసి మీకు ఇన్ఫార్మ్ చేస్తాను మేడం. థ్యాంక్స్ అండి. దేవిక, ఒక స్టేషన్ సిఐకి చెప్తే సరిపోదు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ లిమిట్స్ వరకే సెర్చ్ చేస్తారు, వేరే ఏరియాల్లో వెతకరు. ఇంకో స్టేషన్కి కూడా నువ్వు కాల్ చేసి చెప్పడం బెటర్. అప్పుడు అన్నయ్య ఆచూకీ తెలియడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఇంత అందం పెట్టుకొని ఒంటరిగా నన్ను వెతుక్కుంటూ వచ్చావు. నీలో తెగింపు, మకాన్ని ఎదిరించిన పొగరు చూస్తుంటే నాకు మందు కన్నా ఎక్కువ మజా ఇస్తుంది. చేత్తో నా చంప పగలగొట్టావు. అప్పుడు ఇదే చేతులతో నా కాళ్ళు పట్టించాను. నా ఈగో ఫుల్గా సాటిస్ఫై అయింది. ప్లీజ్ ఆదర్శ్, తెల్లవారితే మా పెన్ని పెళ్ళుంది. ఈ రాత్రికి మా నాన్న ఇంట్లో ఉండాలి. దయచేసి మా నాన్నను విడిపించు. తప్పకుండా విడిపిస్తాను. కానీ ఫైనాన్స్ బిజినెస్ చేస్తున్నాను కాబట్టి పైసా లాభం లేకుండా ఏ పని చేయలేను. అది నా వీక్నెస్ బంగారం. ఈ కాలంలో అవసరం ఉన్నంతసేపు నువ్వే అంతా అంటారు, అవసరం తీరాక నువ్వెంత అంటారు. అందుకే నీకు అవసరం ఉన్నప్పుడే నేను జాగ్రత్త పడుతున్నాను. నీకు హెల్ప్ చేయాలంటే నేను పెట్టిన కండిషన్కి ఓకే చెప్పాలి. తొందరగా అదేంటో చెప్పు ఆదర్శ్. హెల్ప్ చేస్తానని చెప్పి ఇలా లేట్ చేయడం న్యాయమేనా?
ప్రియదర్శిది. ఇలాంటి రియాక్షన్లు ఇవ్వకుండా నేను నిన్నెప్పుడు ఎక్కడికి పిలిచినా నిమిషాల్లో నువ్వు అక్కడ వాలిపోవాలి. అది అర్ధరాత్రి అయినా మిట్ట మధ్యాహ్నమైనా కాలేజీలో ఉన్నా గుడిలో ఉన్నా సరే వచ్చి తీరాలి. దీనికి ఒప్పుకుంటేనే హెల్ప్ చేస్తా, లేదంటే వెళ్ళిపో. మీ నాన్న పోలీస్ స్టేషన్లోనే ఉంటే గంటకి లాఠీలతో రౌండ్ వేస్తూనే ఉంటారు. నాకు తెలిసి ఈ టైంకే ఒంట్లో ఎముకలన్నీ పొడి పొడి అయిపోయి ఉంటాయి. పాపం నొప్పి తట్టుకోలేక ఏడిస్తే కన్నీళ్ళు కూడా రాకపోవచ్చు. నాన్న కోసం నీ కండిషన్ ఒప్పుకుంటున్నాను. లేట్ చేయకుండా మా నాన్నను విడిపించు. నమ్మచ్చా? ఏ ఆడపిల్ల చేయని పని చేయడానికి ఒప్పుకున్నాను. మాట తప్పను. ఇక నమ్మాలో లేదో అన్నది నీ ఇష్టం. నమ్ముతలే, లెక్చరరు కదా, అబద్ధాలు చెప్పలేవు. పైగా నువ్వు మీ నాన్నలా కాదని నాకు బాగా తెలుసు. నువ్వు మాట మీద నిలబడతావన్న నమ్మకంతోనే ఒప్పుకున్నాను. మధ్యలో ఏదైనా తేడా జరిగితే మాత్రం ఎంతకైనా తెగిస్తాను. అది మర్చిపోకు. ఓకే, పద వెళ్దాం. నమస్తే మేడం, చెప్పండి. మా బావగారు రాజశేఖర్ గారు ఉదయం నుంచి కనిపించడం లేదు. తన గురించి ఎంక్వైరీ చేసి కనుక్కోమని చెప్పడానికి కాల్ చేశాను. నేను ఎంక్వైరీ చేపిస్తాను. ఆయన గురించి ఏమాత్రం ఆచూకీ తెలిసినా నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను మేడం. థ్యాంక్ యూ మేడం. హలో, టూ టౌన్ పోలీస్ స్టేషన్. నేను డిప్యూటీ కమిషనర్ దేవికని మాట్లాడుతున్నాను. నమస్తే మేడం, చెప్పండి. మా బావగారు రాజశేఖర్ గారు ఉదయం నుంచి కనిపించడం లేదు. తన గురించి ఎంక్వైరీ చేసి కనుక్కోమని చెప్పడానికి కాల్ చేశాను. రాజశేఖరా? ఆ పేరుతో ఉన్న అతను మా స్టేషన్ సెల్లోనే ఉన్నాడు మేడం. వాట్? మా బావగారు సెల్లో ఉన్నారా? అక్కడెందుకున్నారు? మా బావ చేసిన తప్పేంటి? ఆయన జైల్లో ఉండడం ఏంటి? ఏ నేరం చేశారో ఏంటో కనుక్కోమ్మా దేవిక. చెప్పండి, మా బావగారు ఏం నేరం చేశారని జైల్లో పెట్టారు? మేడం, అది
అదేంటంటే ఎవరయ్యా ఫోన్లో? ఏంటి మ్యాటరు? దేవిక మేడం గారు వాళ్ళ బావ రాజశేఖర్ మిస్ అయ్యాడని ఫోన్ చేశారు సార్. నేను ఆ పర్సన్ సెల్లోనే ఉన్నాడని చెప్తున్నాను. వెళ్ళు. మేడం నమస్తే మేడం, నేను ఎస్ఐని మాట్లాడుతాను మేడం. చెప్పండి మేడం. ఎస్ఐ గారు, మా బావ రాజశేఖర్ గారు సెల్లో ఉన్నారని కానిస్టేబుల్ చెప్తున్నారు. తనని ఎందుకు సెల్లో పెట్టాల్సి వచ్చిందో చెప్తారా? సారీ మేడం, చిన్న పొరపాటు జరిగింది. మా స్టేషన్లో రాజేష్ అనే ఒక ముద్దాయి ఉన్నాడు. మా కానిస్టేబుల్ అతని పేరు చెప్పబోయి రాజశేఖర్ అని చెప్పాడు. ఇక్కడ రాజశేఖర్ అనే పేరుతో ఎవరు లేరు మేడం. మీ బావగారి గురించి ఎంక్వైరీ చేయించి మీకు అప్డేట్ చేస్తాను మేడం. ఉంటాను మేడం. ఏమైంది దేవిక? ఎందుకు ఆయన్ని సెల్లో పెట్టారు? నువ్వేం టెన్షన్ పడకక్క. జైల్లో ఉన్నది బావగారు కాదు. అమ్మయ్యా, ఎవరు నువ్వు? ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావు? ఇతను డెకరేషన్ కోసం వచ్చిన మనిషేనా? ఇతను మా మనిషి కాడు.